హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన వీల్స్ ఛానల్. మనం ఈ వీడియో ద్వారా హోండాలో లివో అనే ఒక వెహికల్ ఉంటుంది. సో ఈ లివో అనే వెహికల్లో మనకు డీటెయిల్స్ కానీ స్పెసిఫికేషన్స్ కానీ ఏమేమి ఉంటాయి అని చెప్పి వీడియో ద్వారా అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో మనం దీని గురించి డీటెయిల్స్గా మనం డీటెయిల్స్ అన్ని తెలుసుకోబోయే ముందు సో ఒకసారి మనం వెహికల్ని చూద్దాం. సో వెహికల్ ఎలా ఉంటుందో చూసి మనం ఆ తర్వాత ఈ వెహికల్ గురించిన డీటెయిల్స్ స్పెసిఫికేషన్స్ అన్ని అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. ఫ్రెండ్స్, లివోలో మనకు 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ఆ 2 వేరియంట్స్ ఏంటంటే నార్మల్గా స్టాండర్డ్ వేరియంట్ అని ఒకటి అంటారు, డిలక్స్ వేరియంట్ అని ఇంకోటి అంటారు అనమాట. సో ఈ స్టాండర్డ్ వేరియంట్లో చూసినట్టయితే దీంట్లో మనకు స్టాండర్డ్ వేరియంట్లో ఫ్రంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్ ఉంటుంది. డిలక్స్ వేరియంట్లో దాంట్లో ఫ్రంట్ వచ్చేసి మనకు డిస్క్ బ్రేక్ ఉంటుంది. సో ఇది మనకు 2 రకాల వేరియంట్స్. ఈ 2 వేరియంట్స్లో మనకు 4 కలర్స్లో మనకు వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు బ్లాక్ కలర్ విత్ స్టిక్కరింగ్ ఉంటుంది, రెండోది వచ్చేసి బ్లూ కలర్ విత్ స్టిక్కరింగ్ ఉంటుంది, మూడోది వచ్చేసి గ్రే కలర్ విత్ స్టిక్కరింగ్ ఉంటుంది, నాలుగోది వచ్చేసి రెడ్ కలర్ విత్ స్టిక్కరింగ్ ఉంటుంది. సో ఇది మనకు రెడ్ కలర్లో డిస్క్ వేరియంట్ వెహికల్ అనమాట. సో ఇలా మనకు 2 వేరియంట్స్ ఉంటాయి లివోలో, స్టాండర్డ్ వేరియంట్ అండ్ డిలక్స్ వేరియంట్. ఈ 2 వేరియంట్స్ ఉంటాయి. ఈ 2 వేరియంట్స్లో కూడా మనకు 4 కలర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో వాటి ప్రైజెస్ కూడా మనకు డిలక్స్ వేరియంట్ ఒకలా ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్ అయితే ఒకలా ఉంటుంది. సో ఇది మనకు డిలక్స్ వేరియంట్ అనమాట. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు తెలుసుకుందాం. లివోలో గ్రే కలర్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది లివో మోడల్లో గ్రే కలర్. ఫ్రెండ్స్, లివోలో బ్లాక్ కలర్ అనేది ఇలా ఉంటుంది. ఒకవేళ బ్లాక్ కలర్ కనుక తీసుకోవాలనుకుంటే మనం బ్లాక్ కలర్ ఇలా ఉంటుంది. సో దీని బ్లాక్ కలర్ చూడొచ్చు. సో ఇది లివోలో బ్లాక్ కలర్ అనమాట. ఫ్రెండ్స్, లివోలో బ్లూ కలర్ మనకు ఇలా కనిపిస్తుంది అనమాట. ఇది లివోలో బ్లూ కలర్ వెహికల్, లివో బ్లూ అన్నమాట. ఇది ఒకవేళ బ్లూ కలర్ కావాలనుకుంటే లివో బ్లూ ఇలా ఉంటుంది. స్టాండర్డ్ వేరియంట్లో మనకి ఫ్రంట్ వచ్చేసి మనకు డ్రమ్ బ్రేక్ ఉంటుంది, డిలక్స్ వేరియంట్లో డిస్క్ బ్రేక్ ఉంటుంది. ఇది వచ్చేసి డిస్క్ బ్రేక్ ఉంది కాబట్టి ఇది డిలక్స్ వేరియంట్ అనమాట. సో డిలక్స్ వేరియంట్ ఇక్కడ డిస్క్ ఉంటుంది, స్టాండర్డ్ వేరియంట్ అయితే డ్రమ్ అయితే ఉంటుంది, డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుంది. సో దీన్ని బట్టి ప్రైజెస్ అయితే చేంజ్ ఉంటాయి. సో దీంట్లో మనకు డిలక్స్ వేరియంట్కి స్టాండర్డ్ వేరియంట్కి పెద్ద తేడాలు అయితే ఏముండదు. స్టిక్కరింగ్ కానీ స్పీడోమీటర్ కానీ ఎవ్రీథింగ్ సేమ్ ఉంటాయి. ఈ ఫ్రంట్ వచ్చేసి డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్ ఇవి మాత్రమే చేంజ్ అనేది ఉంటుంది. సో దీన్ని బట్టి మనకు ప్రైస్ అనేది ఉంటుందన్నమాట. సో ఇది మనకు డిలక్స్ వేరియంట్ అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది మనకు లివో వెహికల్ అనమాట. ఈ లివోలో మనం మెయిన్గా చూసినట్టయితే దీని డిజైన్ అనేది చాలా సూపర్గా ఉంటుంది. సో ఈ డిజైన్ పరంగా చూసినట్టయితే మనకు మెయిన్గా దీని హెడ్ ల్యాంప్ అనేది, దీని వైజర్ అనేది చాలా అట్రాక్ట్గా ఉంటుంది. సో ఇది నార్మల్గా ఉండే వెహికల్స్ కంటే ఈ హెడ్ ల్యాంప్ ఈ డిజైన్ చూసినట్టయితే మనకు చిరుతపులి లాంటి డిజైన్ అయితే మనకు ఆ చిరుతపులి ఫేస్ లాంటి డిజైన్ అయితే దీనిలో కనిపిస్తుంది. సో దీంట్లో ఏంటంటే మనకు మస్కులర్ డిజైన్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇది మనకు ఫ్రంట్ వైజర్ వచ్చేసి కింద హెడ్ ల్యాంప్ ఉంటుంది. ఈ హెడ్ ల్యాంప్ని మన డీసీ హెడ్ ల్యాంప్ అంటాం. దీంట్లో ఎల్ఈడి బల్బ్ అయితే రాదు, మనకు హాలోజన్ బల్బ్ అయితే వస్తుంది. సో దీనికి ఏంటంటే ఈ సైడ్లోకి ఈ వైజర్లో ఏంటంటే మనకు అట్రాక్టివ్గా ఉండే మనకి మస్కులర్ డిజైన్స్ అనేవి మనము ఈ హెడ్ ల్యాంప్లో చూడవచ్చు అనమాట. సో ఇవే కాకుండా మనం ఇంకా డిజైన్ పరంగా చూసినట్టయితే లివోలో మనకి ఇక్కడ ట్యాంక్కి సైడ్గా షెడ్స్ అనేవి ఉంటాయి. సో ఈ కవర్స్ అనేవి చాలా అట్రాక్టివ్ డిజైన్స్ ఉంటాయి. సో దీనికి హోండా లోగో అనేది మనకు, హోండా ఎంబ్లమ్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది హోండా ఎంబ్లమ్, ఇది మనకు సిల్వర్ కలర్లో మంచి డిజైన్లో అయితే కనిపిస్తుంది. సో ఇది లివోని ఇంకింత అట్రాక్టివ్గా కనిపించే విధంగా అయితే చేస్తుంది అనమాట. సో ఇంకా కిందికి వచ్చి చూసినట్టయితే దీనికి ఇక్కడ ఏంటంటే మిడిల్లో వచ్చేసి లివో లోగో అనేది మనకు డిస్ప్లే అవుతుంది. సో ఇదే కాకుండా మనకు ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళినట్టయితే సో ఈ సీట్ కింద వచ్చేసి కౌల్స్ మనకు గ్రాఫిక్ డిజైనింగ్తో చాలా అట్రాక్టివ్గా ఉంటాయన్నమాట. సో ఇదే కాకుండా మనం ఇంకా బ్యాక్ సైడ్ చూసినట్టయితే సో ఈ బ్యాక్లో వచ్చేసి మనకు టెయిల్ ల్యాంప్ ఉంటుంది. సో ఈ టెయిల్ ల్యాంప్ కూడా మంచి డిజైన్గా అట్రాక్టివ్గా అయితే
ఉంటుందన్నమాట. సో ఇది టెయిల్ ల్యాంప్ అనమాట. సో ప్రజెంట్ దీనికి బ్యాటరీ కనెక్షన్ లేదు, బ్యాటరీ కనెక్షన్ ఉంటే సో దీన్ని మంచి డిజైన్గా అయితే మనకు కనిపిస్తుంది. దీన్ని నేను ఆన్ చేసి చూపించేవాడిని. ఇంకా దీని కిందికి వచ్చి చూసినట్టయితే ఇక్కడ మనకు నంబర్ ప్లేట్ ఫిట్టింగ్ అయితే ఉంటుంది. సో ఇది మనకు డిజైన్ పరంగా చూసినట్టయితే ఇది లివో వెహికల్, ఈ డిజైన్ పరంగా ఇలా ఉంటుందన్నమాట. మనం ఒకవేళ ట్యాంక్ చూసినప్పుడు కూడా ట్యాంక్ మనకు పైనుంచి చూస్తే సో ఇంత మంచి అట్రాక్టివ్ డిజైన్తో అయితే మనకు కనిపిస్తుంది. సో ఇదే కాకుండా మనకు మీటర్ గురించి కూడా చూసినట్టయితే మీటర్లో ఏంటంటే మనకు చూడ్డానికైతే మనకు మీటర్లా కనిపిస్తుంది. దీన్ని ఏంటంటే అనలాగ్ కమ్ డిజిటల్ మీటర్ అని అంటారనమాట. సో దీన్ని అనలాగ్ కమ్ డిజిటల్ మీటర్ అని ఎందుకు అంటామంటే సో ఇటు లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే మనకు స్పీడ్ ఇండికేటర్ చూపిస్తుంది. స్పీడ్ ఇండికేటర్ అనేది దీంట్లో ఉంటుంది. సో దీంట్లో మనకి ఇక్కడ ఎకానమీ అని చెప్పి ఒక గ్రీన్ కలర్ ఇండికేషన్ అయితే ఉంటుంది. సో ఈ ఇండికేటర్లో మనం వెళ్ళినప్పుడు ఏంటంటే మనకు ఎకానమీ స్పీడ్లో వెళ్ళినట్టుగా మనకి ఇది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఇదే కాకుండా దీనిలో డిజిటల్ మీటర్ ఉంటుంది. సో ఈ డిజిటల్ మీటర్ ప్రజెంట్ ఇది కీ అనేది మనం ఇది బ్యాటరీ కనెక్షన్ లేదు కాబట్టి నేను ఇది చూపించలేకపోతున్నాను. సో దీంట్లో మనకు ఏమేమి కనిపిస్తాయంటే ఈ డిజిటల్ మీటర్లో మనకు ట్రిప్ ఇండికేటర్ ఉంటుంది. అంటే మనం ఎంతవరకు జర్నీ చేసామనే ట్రిప్ ఇండికేటర్ ఉంటుంది. ఇదే కాకుండా ఫుల్ ఇండికేటర్ కూడా ఉంటుంది. ఇవే కాకుండా సర్వీస్ రిమైండర్స్ అనేది మనకు ఈ డిజిటల్ మీటర్లో చూపిస్తుంది. కింద వచ్చేసి మనకు ఇగ్నిషన్ సంబంధించిన లాక్ కీ సెట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ మనం లాక్ మనము ప్రెస్ చేసేసి మనకు ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు వైజర్ సంబంధించి బ్యాక్ సైడ్లో ఇది లొకేట్ అయి ఉంటుంది. మనం ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చి చూసినట్టయితే సో మనకు లెఫ్ట్ సైడ్లో మనకు లెఫ్ట్ హ్యాండిల్ దగ్గర ఇక్కడ వచ్చేసి మనకు లెఫ్ట్ రైట్ ఇండికేటర్స్ అయితే ఉంటాయి. దీని కింద వచ్చేసి మనకు హార్న్ సంబంధించిన ఇండికేటర్ ఉంటుంది. ఈ పాస్ ఇండికేటర్ పాసింగ్ స్విచ్ అనేది డైరెక్ట్గా ఏంటంటే షార్ట్ కట్లో మనం ఇవ్వడానికి ఇది ఫ్రంట్ సైడ్లో మనకు లొకేట్ అయి ఉంటుందన్నమాట. సో దీన్ని యూజ్ చేసి మనము హెడ్ ల్యాంప్ మనము అప్పర్ టిప్పర్ లాగా మనం ఏంటంటే మనకు హై బీమ్ లో బీమ్ మనం చేసుకోవడానికి పాసింగ్ స్విచ్ అయితే మనకి ఇక్కడ ఇచ్చారనమాట. సో రైట్ సైడ్ చూసినట్టయితే ఈ రైట్ సైడ్లో మనకు ఇంజన్ స్టాప్ అండ్ స్టార్ట్ స్విచ్ అయితే ఇచ్చారు. మనం ఇక్కడ డైరెక్ట్గా మనం ఇదివరకు ఇంజన్ స్టాప్ చేసుకోవడానికి ఏంటంటే మనము కీని ఆఫ్ చేసేవాళ్ళము. సో ఇప్పుడు ఏంటంటే కీ ఇక్కడ ఆన్లో ఉండగానే మనం ఇక్కడ ఇంజన్ని స్టాపింగ్ లేదా స్టార్ట్ చేసుకునే విధంగా స్విచ్ అయితే ఇక్కడ ఇచ్చారనమాట. సో దీని ద్వారా మనం ఇంజన్ని డైరెక్ట్గా స్టాప్ చేసుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకు ఈ ఫ్రంట్ సైడ్లో ఉండే ఈ హ్యాండిల్కి అయితే ఇవన్నీ లొకేట్ అయి ఉంటాయి. సో ఇంకా మనం చూసినట్టయితే దీంట్లో ఇంజన్ ఏంటంటే దీంట్లో 110cc ఇంజన్ అయితే ఇచ్చారనమాట. సో ఈ 110cc ఇంజన్లో మనకు చూసినట్టయితే ఇది HET ఇంజన్ అనమాట. HET అంటే హోండా ఎకో టెక్నాలజీ సంబంధించిన BS6 ఇంజన్. మనం ప్రీవియస్ వర్షన్ మనకు హోండా లివో BS4తో కంపేర్ చేసినట్టయితే ఈ HET BS4 ఇంజిన్ అనేది మనకు ఎక్కువగా మనకు మైలేజ్ అనేది ఇస్తుంది. సో దీని పర్ఫార్మెన్స్ అనేది BS4తో కంపేర్ చేస్తే BS6లో చాలా మోర్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూడొచ్చు అనమాట. ఇది BS6 సంబంధించిన ఇంజిన్ గురించి. సో దీనిలో ఇంకా మెయిన్ ఫీచర్ చెప్పుకోవాలంటే దీంట్లో మనకు ESP అనే టెక్నాలజీ అయితే ఉంటుంది. ESP అంటే ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ అనమాట. సో ఈ ఎన్హాన్స్డ్ స్మార్ట్ పవర్ టెక్నాలజీ వల్ల మనము ఇదివరకు ఉన్న BS4 వేరియంట్ లివోతో కంపేర్ చేసినట్టయితే మనకు ఒక 10% మోర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ అయితే ఉంటుందన్నమాట. అంటే మనకు మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. నార్మల్గా హోండా లివో వచ్చేసి మనకు 70 వరకు మైలేజ్ ఇస్తే సో ఇది వచ్చేసి మనకు ఇంకొంచెం ఎక్కువ మైలేజ్ ఇవ్వడానికైతే 10% ఎక్కువ మైలేజ్ ఇవ్వడానికైతే మనకి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ టెక్నాలజీ అనేది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంజన్లో వచ్చేసి మనకు ACG స్విచ్ అనేది ఉంటుందన్నమాట. ACG స్విచ్. సో అదేం చేస్తుందంటే మనకు సైలెంట్గా ఇంజన్ స్టార్ట్ కావడానికి అయితే మనకు యూజ్ అవుతుంది. సైలెంట్గా అంటే నార్మల్గా మనకు ఇంజన్ స్టార్ట్ చేసినప్పుడు ఒకలాంటి క్రాంక్లింగ్ సౌండ్ అనేది మనకు వస్తుంది. సో ఆ క్రాంక్లింగ్ సౌండ్ అనేది మనకు దీంట్లో రాదు. ఇది డైరెక్ట్గా ఏంటంటే మనకు క్రాంక్లింగ్ సౌండ్ లేకుండా డైరెక్ట్గా మనకు స్టార్ట్ అయిపోతుంది. సో అలాంటి ఫీచర్ అయితే మనకు ఈ లివోలో మనకు ఇవ్వడం జరిగిందనమాట. డైరెక్ట్గా ఇది స్టార్ట్ అయిపోతుంది. క్రాంక్లింగ్ సౌండ్స్ అయితే దీంట్లో రావన్నమాట. సో డైరెక్ట్గా మనకు సైలెంట్ మోడ్లో మనకు స్టార్ట్ అయినట్టుగా అనిపించే విధంగా మనకు ఈ లివోలో అయితే మనకు ఫీచర్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక మంచి అడ్వాన్స్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇవే కాకుండా మనం ఇంకా చూసినట్టయితే ఈ బ్యాక్ సైడ్కి వచ్చి చూస్తే మనకు ఈ సైలెన్సర్ పైన మనకు సగం వరకు అయితే క్రోమ్ ఫినిషింగ్లో ఉండే ఒక చిన్న మఫ్లర్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇది దీని కింద వచ్చేసి మనకు బ్లాక్ కలర్లో ఉండే మఫ్లర్ ఉంటుంది. సో ఇది సైలెన్స్ పైన ఒక కవర్లా ఉంటూ ఈ సైలెన్సర్ పైన అడిషనల్గా ఇంకొక క్రోమ్ మఫ్లర్ అయితే మనకు అవైలబుల్గా అయితే ఉంటుంది. సో ఇది మనకు ఇక్కడ కాలు పెట్టుకున్నప్పుడు కానీ లేకపోతే దీనిపైన మనం కూర్చున్నప్పుడు కానీ అంటే మన బ్యాక్ సీట్లో కూర్చున్న వాళ్ళు ఈజీగా కంఫర్ట్గా కాళ్ళు పెట్టుకోవడానికి అయితే మనకి ఇది డిజైన్ చేయబడి మనకు అమర్చబడి అయితే ఉంటుందన్నమాట. సో ఇవి మనకు లివోలో మనకు మంచి ఫీచర్స్ అని చెప్పుకోవచ్చు. ఇదే కాకుండా చూసినట్టయితే మనకు లివోలో 2 మోడల్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు డిస్క్ వేరియంట్, రెండోది వచ్చేసి డ్రమ్ వేరియంట్.
సో డిస్క్ వేరియంట్లో మనకు ఇక్కడ డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ సైడ్ ఉంటుంది, బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు డ్రమ్ బ్రేక్ మాత్రమే ఉంటుంది. డిస్క్ బ్రేక్ అయితే బ్యాక్ సైడ్ ఉండదు లివోలో, డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ సైడ్ మాత్రమే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే మనకు సిబిఎస్ ఈక్వలైజర్ అనేది ఉంటుంది. సిబిఎస్ మీన్స్ కాంబీ బ్రేకింగ్ సిస్టమ్. సో ఈ సిబిఎస్ ఈక్వలైజర్ వల్ల మనం ఒక్క బ్రేక్ అప్లై చేసినప్పుడు కూడా మనకు 2 బ్రేక్స్ అనేది అప్లై కావడం అనేది ఈ సిబిఎస్ టెక్నాలజీ అనమాట. సో ఆ సిబిఎస్ టెక్నాలజీ అనేది మనకి ఈ లివోలో కూడా మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇది కాంబీ బ్రేక్ సంబంధించిన 2 కేబుల్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి లివోలో. సో ఇది సిబిఎస్ గురించి. ఇంకా లివోలో బాడీ డైమెన్షన్స్ గురించి మనం చూసుకున్నట్టయితే దీని బాడీ డైమెన్షన్స్ వచ్చేసి ఇది లెంత్ వచ్చేసి ఈ లివో ఫ్రంట్ నుంచి బ్యాక్ వరకు దీని పొడవు వచ్చేసి మనకు 2020 mm అనేది ఉంటుంది. దీని విడ్త్ చూసినట్టయితే ఈ మనకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ వరకు దీని విడ్త్ వచ్చేసి మనకు 751 mm అయితే ఉంటుందన్నమాట. ఈ లివో హైట్ చూసుకున్నట్టయితే మనకు కింది నుంచి పై వరకు దీని హైట్ 1116 mm అనేది ఉంటుంది. ఈ హైట్ అంతా కూడా మనకు 1116 mm ఉంటుంది. సో ఈ వీల్ బేస్ చూసుకున్నట్టయితే వీల్ బేస్ కూడా మనకు చాలా ఎక్కువగా ఉంటుంది, 1278 mm అనేది ఉంటుంది. సో ఈ వీల్ బేస్ అంటే ఏంటంటే మనకు ఈ బ్యాక్ వీల్ నుంచి ఫ్రంట్ వీల్కి మధ్యలో ఉన్న ఈ గ్యాప్, అంటే ఇక్కడ ఫ్రంట్ వీల్ నుంచి బ్యాక్ వీల్కి మధ్యలో ఈ గ్యాప్ ఉంది కదా, సో ఈ గ్యాప్ను అయితే మనం వీల్ బేస్ అని పిలుస్తాము. సో ఈ వీల్ బేస్ అనేది ఈ రెండింటి మధ్య గ్యాప్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా గ్యాప్ ఎక్కువగా ఉండడం వల్ల ఏంటంటే మనకు మంచి డ్రైవింగ్ అనేది అంటే మనకు స్కిడ్ కాకుండా అది మనకు పనిచేస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అంటే ఏంటంటే మనకు ఈ లెంత్ అనమాట, గ్రౌండ్ నుంచి ఈ బాడీ లెంత్, ఇంజన్ వరకు ఉన్న బాడీ లెంత్ అనేది దీనిలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రౌండ్ క్లియరెన్స్ కూడా 163 mm అనేది మనము చూడొచ్చు ఈ లివో వెహికల్లో. ఇదే కాకుండా దీని వెయిట్ వచ్చేసి అంటే ఈ వెహికల్ వెయిట్ వచ్చేసి 115 kgs అయితే ఉంటుంది. 115 kg 115 kgs అయితే దీని వెయిట్ ఉంటుంది. ఎవరైనా హ్యాండిల్ ఈజీగా చేయగలుగుతారు అనమాట. సో సీట్ లెంత్ చూసినట్టయితే ఇది వచ్చేసి మనకు 690 mm ఉంటుంది. సీట్ హైట్ చూసినట్టయితే కింద నుంచి సీట్ హైట్ వచ్చేసి 790 mm ఉంటుంది. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి దీనిలో 9 లీటర్స్ అనమాట. సో ఈ ట్యాంక్ మనం ఫుల్ చేయాలంటే మనం దీనిలో 9 లీటర్స్ పెట్రోల్ అయితే మనకు ఫ్యూయల్ మనం నింపొచ్చు. సో ఇది దీని కెపాసిటీ వచ్చేసి 9 లీటర్స్ ఉంటుందన్నమాట. ఇంకా ఇంజన్ గురించి చూసినట్టయితే దీంట్లో ఇంజన్ 4 స్ట్రోక్ మనకు ఎయిర్ కూల్డ్ ఇంజన్ BS6 ఇంజన్ ఇచ్చారు. ఇది ఏంటంటే 110cc ఇంజన్ అనమాట. దీంట్లో PGMFI అనే ఒక సిస్టమ్ అయితే ఉంటుంది. సో ఈ సిస్టమ్ ద్వారా ఏంటంటే ఫ్యూయల్ అనేది డైరెక్ట్గా ఇంజన్కి కార్బోరేటర్ ద్వారా కాకుండా డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయబడుతుంది. సో ఇది PGMFI అనే సిస్టమ్ ద్వారా మనకు ఫ్యూయల్ ఇంజెక్ట్ చేయబడడం అనేది మనం ఈ లివో వెహికల్లో చూడొచ్చు. ఇదే కాకుండా మనకు దీంట్లో 2 రకాలుగా మనకు స్టార్టింగ్ మెథడ్ ఉంటుంది. స్టార్టింగ్ మెథడ్ ఏంటంటే మనకు సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఇటువైపు రైట్ సైడ్లో కిక్ రాడ్ అనేది ఉంటుంది. సో ఈ కిక్ రాడ్ ద్వారా కూడా మనము వెహికల్ని స్టార్ట్ చేయవచ్చు అనమాట. సో ఈ 2 రకాలుగా మనము స్టార్ట్ అయితే చేసుకోవచ్చు. ఇదే కాకుండా ట్రాన్స్మిషన్ చూసినట్టయితే మనం క్లచ్ బట్టి మన గేర్ అయితే మార్చాల్సి ఉంటుంది. సో ఇది క్లచ్ అనమాట. సో క్లచ్ పట్టుకొని మనం ఇక్కడ గేర్ మనం చేంజ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి గేర్ రాడు. దీంట్లో మనకు 4 గేర్స్ అయితే ఉంటాయి. ఈ గేర్ అంటే మనకు ఫస్ట్ గేర్ వచ్చేసి డౌన్ ఉంటుంది, నెక్స్ట్ 3 గేర్స్ అప్ ఉంటాయి. సో ఇది గేర్ రాడ్. దీన్ని మనకు 4 గేర్స్ అయితే దీంట్లో ఉండడం మనం చూడవచ్చు. ఇదే కాకుండా దీంట్లో మనం టైర్స్ చూసినట్టయితే ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయన్నమాట. ఇవి వచ్చేసి టైర్స్ అనమాట. ఈ టైర్స్ వచ్చేసి మనకు ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. సో ఈ ట్యూబ్లెస్ టైర్స్ సైజ్ ఎంత ఉంటుందంటే మనకి 80/100 సైజులో అయితే ట్యూబ్లెస్ టైర్స్ ఉంటాయి. సో ఈ ట్యూబ్లెస్ టైర్స్ నార్మల్ టైర్స్ కంటే చాలా బెటర్ అనమాట. ఎందుకంటే నార్మల్ టైర్స్ పంచర్ అయితే అక్కడే ఆగిపోతుంది వెహికల్. దీంట్లో నియర్లీ ఒక 40 to 50 kilometers జర్నీ అయితే చేయవచ్చు అనమాట ట్యూబ్లెస్ టైర్స్ వల్ల. సో ఇది మనకు ట్యూబ్లెస్ టైర్స్ వల్ల అడ్వాంటేజ్ అనమాట. హోండాలో అన్ని వెహికల్స్ కూడా మనకు ట్యూబ్లెస్ టైర్స్తో అవైలబుల్గా ఉంటాయి. సో ఈ ఫ్రంట్ డిస్క్ బ్రేక్ దీని సైజ్ వచ్చేసి ఇది 240 mm అనేది మనం డిస్క్ బ్రేక్ సైజ్ అనేది ఉంటుంది. సో దీని సైజ్ వచ్చేసి డిస్క్ బ్రేక్ కదా, దీని సైజ్ వచ్చేసి 240 mm ఉంటుందన్నమాట. డ్రమ్ బ్రేక్ వచ్చేసి ఒకవేళ డ్రమ్ వేరియంట్ అయితే సో దాని డ్రమ్ బ్రేక్ సైజ్ వచ్చేసి 130 mm ఉంటుందన్నమాట. బ్యాక్ సైడ్ కూడా డ్రమ్ బ్రేక్ వచ్చేసి 130 mm ఉంటుంది. ఫ్రంట్ కూడా డ్రమ్ బ్రేక్ ఒకవేళ స్టాండర్డ్ వేరియంట్ అయితే 130 mm ఉంటుంది డ్రమ్ బ్రేక్ సైజు. ఒక డిస్క్ వేరియంట్ అయితే డిస్క్ బ్రేక్ సైజ్ వచ్చేసి 240 mm ఉంటుంది. సో దీని ఫ్రేమ్ గురించి చూసుకున్నట్టయితే ఈ డైమండ్ షేప్ డైమండ్ టైప్ ఫ్రేమ్ అయితే ఉంటుంది.
ఇది దీనిలో డైమండ్ ఫ్రేమ్ అనేది ఉంటుంది. ఇది కాకుండా దీన్ని చూసినట్టయితే ఈ సస్పెన్షన్స్ విషయానికి వచ్చినట్టయితే ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ సస్పెన్షన్స్ అనమాట. ఇది మనకు లెఫ్ట్ అండ్ రైట్ 2 సస్పెన్షన్స్ అయితే ఉంటాయి. ఇవి ఏంటంటే మనకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అనమాట. ఈ టెలిస్కోపిక్ సస్పెన్షన్స్లో మనం ఏంటంటే ఇలాంటి రోడ్ల పైన మనం జర్నీ చేసినప్పుడు, అంటే అది రోడ్ బాగలేకపోయినా మనకి ఏంటంటే ఈ సస్పెన్షన్ వల్ల మనకు ఎక్కువ ఎత్తేయకుండా అయితే మనకు ఇది యూజ్ అవుతుంది. సో బ్యాక్ సైడ్ చూసినట్టయితే ఇది టెలిస్కోపిక్ సస్పెన్షన్ కాకుండా దీన్ని ఏమంటారంటే హైడ్రాలిక్ సస్పెన్షన్ అంటారన్నమాట. సో ఇది హైడ్రాలిక్ సస్పెన్షన్. ఇది ఏంటంటే స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అంటారు. సో దీంట్లో అడ్జస్టబుల్ సస్పెన్షన్ అంటారన్నమాట. దీనిలో 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 పాయింట్స్ కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఈ అడ్జస్ట్మెంట్ వల్ల ఏంటంటే మన సీట్ హైట్ కూడా మనకు పెరగడం తగ్గడం అయితే మనకు జరుగుతుంది. ఇక్కడ చూసినట్టయితే మనకు అడ్జస్ట్ చేసుకోవడానికి మనకు 5 పాయింట్స్ ఉంటాయి. ఈ 5 స్టెప్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ సస్పెన్షన్ అనేది మనము లివోలో చూడవచ్చు అనమాట. సో ఇది మనకు సస్పెన్షన్ గురించి అనమాట. ఇంకా మనము చూసినట్టయితే ఈ చైన్ చూసినట్టయితే మనకి ఇది సీల్డ్ చైన్ అనేది ఉంటుంది. సో ఈ చైన్ అనేది మనకు బయటికి కనబడదు, లోపల ఇంటర్నల్గా ఉంటుంది. ఈ సీల్డ్ చైన్ అనే ఫీచర్ వల్ల ఏంటంటే మనకు ఎక్కువ డ్యూరబిలిటీ ఉంటుందన్నమాట చైన్కి. అంటే దీనికి డస్ట్ ప్రూఫ్గా లేకపోతే ఇంకేదైనా వాటర్ రెసిస్టెంట్గా ఉంటుంది. సో ఈ సీల్డ్ చైన్ వల్ల ఏంటంటే మనము ఎక్కువగా మనకు ఆ చైన్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకు నార్మల్గా బయటకు కనిపించే చైన్ కంటే ఈ ఇంటర్నల్గా లోపల ఉండే అంటే ఈ సీల్డ్ చైన్ ఫీచర్ ద్వారా మనకు ఎక్కువ యూజ్ అయితే ఉంటుంది. సో ఇది మనకు చైన్ గురించి అనమాట. సో ఇది మనకు లివో గురించిన విశేషాలు, సో డీటెయిల్స్, స్పెసిఫికేషన్స్ అనమాట. ఇంకా మీకు ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయొచ్చు. దీనిలో బ్యాటరీ వచ్చేసి మనకు 12 volts అయితే బ్యాటరీ ఉంటుంది. హాలోజన్ DC హెడ్ ల్యాంప్ బల్బ్ అయితే ఉంటుంది. సో దీని బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు కాబట్టి ప్రజెంట్ నేను దీన్ని ఆన్ చేసి అయితే చూపించలేకపోతున్నాను అనమాట. సో ఇది మనకు కంప్లీట్గా లివో గురించిన డీటెయిల్స్ అనమాట. చూస్తారు కదా, ఇది వచ్చేసి మనకు లివో గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో కూడా అడగవచ్చు అనమాట ఈ లివో గురించి. ఒకవేళ మీకు ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. ఇంకేదైనా మీకు రివ్యూ కావాలని నేనైతే చేసి పెట్టడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇది మనకు లివో గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ దీని మీరు ప్రైస్ చూసుకున్నట్టయితే దీనిలో 2 వేరియంట్స్ ఉంటాయని చెప్పాను కదా. లివోలో మనకు 2 రకాల వేరియంట్స్ అయితే ఉంటాయి. ఒకటి స్టాండర్డ్ వేరియంట్, రెండోది అయితే డిలక్స్ వేరియంట్. డిలక్స్ వేరియంట్లో డిస్క్ వస్తుంది, స్టాండర్డ్ వేరియంట్లో డ్రమ్ వస్తుంది. అంటే మనకు ఫ్రంట్ చూసినట్టయితే స్టాండర్డ్ వేరియంట్లో డ్రమ్ బ్రేక్ ఇస్తారు, డిలక్స్ వేరియంట్లో డిస్క్ బ్రేక్ ఇస్తారు. సో దీన్ని బట్టి మనకు దీని ప్రైస్ కూడా చేంజ్ అవ్వడం అనేది మనం చూడవచ్చు అనమాట. దీని ప్రైస్ కూడా తేడా ఉంటుంది డ్రమ్ బ్రేక్, డిస్క్ బ్రేక్కి. స్టాండర్డ్ వేరియంట్లో మనకు ఎక్స్-షోరూమ్ ప్రైస్ చూసుకున్నట్టయితే 71,500 వరకు డ్రమ్ బ్రేక్ సంబంధించిన అంటే స్టాండర్డ్ వేరియంట్ సంబంధించిన ప్రైస్ అయితే ఉంటుంది, ఎక్స్-షోరూమ్ ప్రైస్. ఒకవేళ డిలక్స్ ప్రైస్ మనం చూసుకున్నట్టయితే 75,700 వరకు ఉంటుంది. ఇది ఒక్కొక్క ప్లేస్ను బట్టి చేంజ్ కూడా అవుతుందన్నమాట. ఒకవేళ ఇది మనం ఆన్ రోడ్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే స్టాండర్డ్ వేరియంట్లో మనకు 90,000 చేంజ్ వరకు ఉంటుంది. ఒకవేళ డిలక్స్ వేరియంట్లో అంటే డిస్క్ వేరియంట్లో మనం చూసినట్టయితే ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 95,000 చేంజ్ వరకు అయితే ఉంటుందన్నమాట. సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు నియరెస్ట్ షోరూమ్కి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఈ వెహికల్ గురించి. సో దీంట్లో మనకు మైలేజ్ విషయం చూసుకున్నట్టయితే ఇది మనకు 70 మైలేజ్ ఇస్తుంది. ఒకవేళ మీరు వే ఆఫ్ డ్రైవింగ్ని బట్టి మీకు ఇంకా ఎక్కువ మైలేజ్ కూడా రావచ్చు అనమాట. కంపెనీ ఇచ్చేది అయితే 70 ఇస్తుంది మైలేజ్. సో ఇది మంచి మైలేజ్ వెహికల్ అనమాట. ఎందుకంటే అక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, మనకు ఇంజన్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. ఇది 110cc ఇంజన్ కాబట్టి మనకు మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది. ఒకవేళ ఇంజన్ కెపాసిటీ పెరుగుతున్న కొద్ది ఏంటంటే మనకు మైలేజ్ తగ్గుతూ మనకు పికప్ పెరుగుతుంది, మైలేజ్ అనేది తగ్గుతుంది. సో ఇది 110cc కాబట్టి కొంచెం పికప్ తక్కువ ఉన్నప్పటికీ మైలేజ్ అయితే ఎక్కువ ఇస్తుంది అనమాట. సో ఇది కంప్లీట్గా మనకు హోండాలో లివో వెహికల్ గురించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఒకవేళ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోస్ అన్ని మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతా అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.